సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోందన్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. మారేడుమిల్లి ఎన్కౌంటర్లలో విజయం సాధించామని అన్నారు. 2 ఆపరేషన్లలో హిడ్మా, టెక్శంకర్తో పాటు 13 మంది చనిపోయారన్నారు. మొత్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామన్నారు. భారీగా పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయని చెప్పారు. రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేశాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. మనం ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్. ఎన్కౌంటర్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన 2 ఎన్కౌంటర్లో మావోయిస్టులు 13 మంది మృతి చెందారు. అందులో మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మాతో పాటు జోగారావు, ఎవరైతే ఐడి ఎక్స్పర్ట్ ఉన్నారో జోగారావు కూడా మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలను కొద్దిసేపటి క్రితమే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. దీంతో పాటు ముఖ్యంగా వాళ్ళ దగ్గర రికవరీ చేసిన వెపన్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనిలో AK-47 4 AK-47 4 AK-47 తుపాకులతో పాటు 303 రైఫిల్స్, అదేవిధంగా SLRలు, దీంతో పాటు మ్యాగజైన్స్, వీటన్నిటితో పాటు ల్యాండ్ మైన్లు, అదేవిధంగా కుక్కర్ ప్రెషర్ బాంబ్స్ ఏవైతే మావోయిస్టులు ఉపయోగించారో చెప్తున్నారో వాటిని అన్నింటినీ సంఘటనా స్థలం నుంచి రికవరీ చేశామని పోలీసులు చెప్తున్నారు. మనం అక్కడ దానికి సంబంధించిన మ్యాగజైన్స్ చూడొచ్చు. అదేవిధంగా 303కి సంబంధించిన రైఫిల్ కి సంబంధించిన బుల్లెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తానికి టాప్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవైపు హిడ్మా, అదేవిధంగా జోగారావు, వీళ్ళంతా టాప్ కమాండర్స్. అందులో హిడ్మా ఇస్తే మోస్ట్ వాంటెడ్ కమాండర్ గా మావోయిస్టులు చెప్తారు. అటువంటి వ్యక్తి ఉపయోగించిన వెపన్స్ తో పాటు అతనికి రక్షణగా ఉండే వాళ్ళంతా కూడా AK-47 వినియోగించారని చెప్తారు. దానికి సంబంధించిన వెపన్స్ కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. మొత్తానికి వీటన్నింటి కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రావడంతో వాటి పోలీసులు ప్రదర్శించడం జరిగింది. దీంతో పాటు రకరకాల మెటీరియల్స్, కేవలం రైఫిల్స్, పిస్టల్స్, రివాల్వర్స్, వీటితో పాటు ప్రెషర్ కుక్కర్ బాంబ్స్ ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఉపయోగించి ఈ ప్రెషర్ కుక్కర్ బాంబ్స్ కానీ, అదేవిధంగా ల్యాండ్ మైన్స్ కానీ, ఏదైతే భూమిలో పాతి పెట్టి ల్యాండ్ మైన్ గా ఉపయోగిస్తారు వాటిని ప్లస్ వాటన్నిటితో పాటు వైర్, ముఖ్యంగా డిటోనేటర్లు పేల్చడానికి అవసరమైన వైరు, ఇదే విధంగా కిట్ బ్యాగ్స్, చాలా పాటు వాళ్ళు ఉపయోగించే యూనిఫామ్స్, దీంతో పాటు అన్ని రకాల మెటీరియల్స్ ఏ ఎక్స్ప్లోజివ్ ఉపయోగిస్తారో ఆ వైర్ తో సహా వీళ్ళు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటనలో చాలా పెద్ద విజయం సాధించినట్టే పోలీసులని హరీష్ కుమార్ గుప్తా చెప్తున్నారు. ప్రధానంగా 24 గంటల వ్యవధిలో 2 భారీ ఎన్కౌంటర్లు చోటు చేసుకోవటం, అందులో 13 మంది చనిపోవటం, మొత్తం అన్ని బలగాలతో పాటు అన్ని రకాల విభాగాలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసిన విషయాన్ని ఆయన అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి హిడ్మా మృతితో మావోయిజం పూర్తిగా, ఈ మావోయిస్ట్ ఉద్యమం అంతమైందా లేదా అనే విషయాన్ని మీరే చూసుకోవాలని చెప్తున్నారు. ఏం జరుగుతుందనే విషయాన్ని అయితే, ఏం జరిగినా సరే ఆపరేషన్ సంభవం అనేది అయితే కొనసాగుతుంది. తూర్పు ఏజెన్సీలో ఇంకా కుమ్మింగ్ అనేది అయితే ఖచ్చితంగా కొనసాగిస్తున్న విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మొత్తం మారేడుమిల్లితో పాటు రంపచోడవరం
అక్కడ ఉన్న ఫారెస్ట్ అంతా కూడా ఇంకా భద్రతా బలగాల చేతిలోనే ఉంది. కూమింగ్ కూడా విస్తృతం చేస్తున్నారు. మరోవైపు డీజీపీ రాకతో మొత్తం అంతా కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. వరుసగా 2 రోజుల్లో 2 ఎన్కౌంటర్లు జరగడం, భారీ స్థాయిలో భద్రతా బలగాలంతా ఇక్కడే మోహరించారు. ఈ నేపథ్యంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏరియల్ సర్వే నిర్వహించారు. మొత్తం ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాలను కూడా హెలికాప్టర్ ద్వారా పరిశీలించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీటి వివరాలను మీడియాకు వెల్లడించారు. లొంగుబాటు ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పారు. దీంతో పాటు ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్నారో మైదాన ప్రాంతాలకు షెల్టర్ల కోసం వచ్చిన ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఇంకా ఈ కూమింగ్ అయితే ఖచ్చితంగా ఆపరేషన్ సంబో పేరిట కొనసాగుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రంపచోడవరం నుంచి విజయస్మతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.